ఎవరిని? ప్రేమించు వారిని. ప్రేమించు వారికి లడ్డూలు పెట్టడంట. మరేం పెడతాడంట? ఏం పెడతాడంటమ్మా? ప్రేమించే కొలది శిక్షిస్తాడు. తండ్రి కొట్టినప్పుడు అనుకుంటాం, మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదండి, అస్మాన్ నన్నే కొడతాడు అనుకుంటాం. మా అమ్మకి నేనంటే ఇష్టం ఉండదండి, అస్మాన్ నన్నే తిడతాడండి, అస్మాన్ నన్నే కొడతాడండి మా అమ్మ అనుకుంటాం. కానీ మీ అమ్మకు నువ్వు ఎంత ఇష్టం కాబట్టి నిన్ను అలా సరిచేద్దాం అనుకుంటుందని ఎప్పుడైనా ఆలోచించావా? మీ నాన్నకు నువ్వు అంటే ఎంత ఇష్టం కాబట్టి నేను అలా సరిదిద్దాలనుకుంటున్నాడు తప్పు చేసినప్పుడు నేను ఎప్పుడైనా ఆలోచిస్తావా? అప్పుడు ఆలోచించాం. నువ్వు ఆ అమ్మ అయ్యాక అర్థమవుతుంది మీ అమ్మ నిన్ను ఎందుకు దండిందో చిన్నప్పుడు. నువ్వు నాన్న అయ్యాక అర్థమవుద్ది మీ నాన్న నిన్ను ఎందుకు 4 పీకాడో చిన్నప్పుడు. అప్పుడు అర్థమవుతుంది మనకి. పెద్దయ్యాక అర్థమవుద్ది, అర్రే మా నాన్న నిందుకే కూర్చుంటాడని, మా అమ్మ నన్ను నిందుకే 4 దన్ను ఉంటుంది అని. కాబట్టి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని ఎక్కువ సరి చేయాలనుకుంటాం. ఏమ రైట్? అంతేనా? ఇప్పుడు మీరు ప్రేమించే వస్తువుకి రిపేర్ వచ్చింది, ఏం చేస్తారా? పడేస్తారా? బాగు చేసుకుంటారా? బాగా ప్రేమించే నెక్లెస్కో చైన్కో కిలం పట్టేసింది, నల్లగా అయిపోయింది, ఏం చేస్తాం ఇప్పుడు? దాన్ని ఏం చేస్తాం? మంటలో వేస్తాం. బంగారం కొట్టి తీసుకెళ్ళి ఇందులో వేస్తాం, మంటలో వేస్తాడు. మంటలో వేసి ఏం చేస్తాడు? దానికి కాల్చి మళ్ళీ ఏం పెడతాడు? మెరుగు పెడతాడు. మరి అప్పుడు కాల్చాలా వద్దా? బంగారాన్ని మెరుగు పెడతాడు, కాల్చాలా? ఇష్టమైంది కాబట్టి నల్లగా మాడిపోయిందని ఏం చేసాం? దాన్ని కాల్చి మరి ఏం చేసాం? మెరుగు తీసుకొచ్చాం. మరి దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమించే పిల్లలని ఏం చేస్తాడట? శిక్షించి తాను ప్రేమించు వానిని శిక్షిస్తాడు. తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. నిన్ను సరిదిద్దాలి. ఇప్పుడు ఒక రాయి తీసుకున్నానండి, నేను ఒక రాయి తీసుకున్నాను, ఉలి తీసుకున్నాను, సుత్తి తీసుకున్నాను, దాన్ని కొడుతున్నాను. ఇష్టం లేక కొడుతున్నానా? నేను ఒక శిల్పిని, దేవుడు ఒక శిల్పి. కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? దెబ్బ మీద దెబ్బ, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు. కారణం ఏంటంటే ఒక అందమైన శిల్పాన్ని ఆ రాయిలో నుండి బయటికి తీసుకురావాలి. ఆ శిల్పం అందరికీ ఆకర్షణీయంగా కనబడాలి. ఆ శిల్పానికి గొప్ప విలువ రావాలి.